రాజకీయాలైన ప్రభుత్వమైన సంస్కరణలకు తెలుగుదేశం నాంది అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సంస్కరణలపై ఈగోలు లేకుండా కూర్చుని ఎంతైనా చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అందరికీ వేదిక అని లోకేష్ స్పష్టం చేశారు. మహిళలకు 33% రిజర్వేషన్లు ఇస్తే తప్పేంటని, అతివలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు టీడీపీ కట్టుబడి ఉందని తెలిపారు. రాజకీయాలైన ప్రభుత్వమైన సంస్కరణలకు తెలుగుదేశం నాంది అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. కార్యకర్తే అధినేతతో పాటు నా తెలుగుదేశం నా బాధ్యత నినాదాన్ని బలంగా తీసుకువెళ్తామని వెల్లడించారు. జంజీ పార్టీ నుంచి ఏం ఆశిస్తోందో అందుకు తగ్గట్లుగా సంస్కరణలు నిరంతరం ఉంటాయని స్పష్టం చేశారు. రాజకీయాల్లో సంస్కరణలనేవి నిరంతర ప్రక్రియ అన్నారు. మంగళగిరిలో ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. సంస్కరణలపై ఈగోలు లేకుండా కూర్చొని ఎంతైనా చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అందరి వేదికని లోకేష్ స్పష్టం చేశారు. రెండవ రోజు మహానాడులో మధ్యాహ్నం వరకు 11.27 లక్షల మంది హాజరయ్యారని పేర్కొన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. అతివలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు టీడీపీ కట్టుబడి ఉందని తెలిపారు. అంతేకాక నియోజకవర్గాల్లో సమర్థ మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని వివరించారు. ఈ సంస్కరణను ఓ క్రమపద్ధతిలో చేసి చూపెడతామన్నారు. డిఎస్సిలో ఒక్క నియామకమైన నిబంధనలకు విరుద్ధంగా ఉందనే విషయాన్ని చూపే ధైర్యం గొడ్డలి పార్టీ నేతకు ఉందా అని లోకేష్ ప్రశ్నించారు. దీనిపై ఎన్ని కోర్టు కేసులు వేసినా న్యాయస్థానం అన్నింటికీ క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. జగన్ ట్యూబ్లైట్ కాబట్టే నియామకాలు జరిగిన 6 నెలల తర్వాత డిఎస్సిపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని మండిపడ్డారు. రాజారెడ్డి రక్త చరిత్రపై జగనే ప్రస్తావన తెచ్చి ప్రజలందరికీ తెలిసేలా చేశారని లోకేష్ ఎద్దేవా చేశారు. Women they have super human powers, and I believe as a party we should support, and as a state we should support. So, future is yours. It's your youngsters' future. Let us redefine where we want to take India. India has amazing potential. I'm telling you, India has amazing potential. We underestimate the political stability that India has. Look at UK. I think 7 years they went through 5 prime ministers, 4 or 5. Look at lack of political stability, lack of policy stability all over the world. India is one great nation that has it. But we now need to translate that to results. We need to translate this political stability to creating jobs in the field, right? To understanding the aspirations of the youth and sort of bringing that opportunity. That is why I believe creating jobs should be the single agenda of this government. అందుకే రాయల్ ఎన్ఫీల్డ్ ఎంత ముఖ్యమో పచ్చడి పెట్టే కంపెనీ కూడా అంతే ముఖ్యం. బికాస్ MSME creates maximum number of jobs. So for us both is equally important. That is what we want to drive. And we want to really deliver on that promise of speed of doing business. So it's your platform, your nation, your party. And మనం మహానాడు ఒక వేదిక. ఈసారి అంటే హైబ్రిడ్ అయింది కనుక ఎక్కువ మంది ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాం. బట్ ఈ డిస్కషన్ జరగాలి ఇంకా. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను నగరంలో ఘనంగా జరుపుకున్నారు. ముస్లింలకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన బక్రీద్ సందర్భంగా పలుచోట్ల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిట్టినగర్ ఈద్గాలో నిర్వహించిన సామూహిక నమాజ్లో వందలాది మంది ముస్లిం సోదరులు పాల్గొనగా మత ప్రవక్తలు ఖురాన్లోని సారాలను వినిపించారు. త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పర్వదినాన్ని నగరంలోని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముస్లిం మైనార్టీలు ఎక్కువగా నివసించే వన్ టౌన్, భవానీపురం, అరండేల్పేట, లబ్బీపేట, సింగ్నగర్ తదితర ప్రాంతాల్లో వేకువజాము నుండే పండుగ సందడి నెలకొంది. నగరంలోని చిట్టినగర్ ఈద్గాలో ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వందలాది మంది ముస్లిం సోదరులు పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత ప్రవక్తలు ఖురాన్లోని సారాంశాన్ని తెలియజేశారు. ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగర పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని అలా కొనసాగిస్తుంటారు. ఎవరు స్తోమత కొద్దీ వాళ్ళు ఈరోజు పండగ సందర్భంగా వాళ్ళతో పాటు పండగ ప్రతి వాళ్ళు చేసుకోవాలని చెప్పి ఒక ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా మంచి సాంప్రదాయం. అదేవిధంగా ఈరోజు చాలామంది ఇక్కడ ప్రేయర్కి వచ్చున్నారు. అల్లా ఆశీస్సులతో రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని, ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలని, రానున్న రోజుల్లో వారి పరిపాలన రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులు కావచ్చు, ముఖ్యంగా
మన మైనార్టీ సోదరులు అందరికీ కూడా ఈ బక్రీద్ పండుగ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరచుకుంటాం. हमारे बीवी बच्चों को भी खूब हिदायत से मालामाल करना, खूब सेहत का मामला करना, तंदुरुस्ती का मामला करना. या अल्लाह पूरी दुनिया के अंदर अमन को कायम करना, आफियत को कायम करना. या अल्लाह अमन और आफियत को कायम करना. या अल्लाह इस टूटी फूटी दुआ को महज अपने लुत्फ करम से सरकार दो आलम सल्लल्लाहु ताला अलैहि वसल्लम के सदक़े. మోదీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే కేరళ మాజీ సీఎం పినరాయి విజయన్ ఆయన బంధువుల ఇళ్లపై ఈడీతో దాడులు చేయిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మైనింగ్ కార్పొరేషన్ అంశంలో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కేరళలో ఎర్ర జెండాను ఎవరూ అడ్డుకోలేరని, ఈ దాడులను ప్రజాతంత్రవాదులందరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు పినరాయి విజయన్ నివాసంపై ఈడీ జరిపిన దాడులను నిరసిస్తూ విజయవాడ బందర్ రోడ్డులోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు సిపిఎం శ్రేణులు భారీ ధర్నా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే కేరళ మాజీ సీఎం పినరాయి విజయన్ మరియు ఆయన బంధువుల ఇళ్లపై ఈడీతో దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. దేశంలోని బీజేపీ నాయకులపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకొని కేంద్రం కేవలం వామపక్షాలను, లౌకికవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై ఈ కుట్రకు తెరలేపాయని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మైనింగ్ కార్పొరేషన్ అంశంలో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు వామపక్షాలు భయపడవని వారు స్పష్టం చేశారు. కేరళలో ఎర్ర జెండాను ఎవరు అడ్డుకోలేరని, ఈ దాడులను ప్రజాతంత్రవాదులందరూ ఖండించాలని వారు పిలుపునిచ్చారు. కేరళలో వామపక్ష ప్రజాతంత్ర శక్తులు బలపడతాయి. ఈరోజు తాత్కాలికంగా బీజేపీకి కొన్ని పనులు జరగవచ్చు, కాంగ్రెస్ అధికారంలో రావచ్చు, వామపక్షాలు ఓడిపోవచ్చు. ఈ గెలుపోవటంలతో నిమిత్తం లేకుండా ప్రజాభిమానంతో తిరిగి మరలా కేరళలో ఎర్రజెండా ఎగరేయటం అనేది ఖాయం. దాన్ని సహించలేనటువంటి వాళ్ళు వామపక్ష ప్రభుత్వాన్ని దెబ్బకొట్టడానికి, పార్టీలను దెబ్బకొట్టడానికి ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అందువల్ల దీన్ని అందరూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాతంత్రవాదులు అందరూ కూడా లౌకికవాదులు అందరూ ఈ దాడులను ఖండించాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దానికి నిరసనగానే ఈరోజు ఇక్కడ ఈ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు సిపిఎం ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగుతూ ఉన్నది. కాక్రోచ్ జనతా ఇంకా రకరకాల పేర్లతో ఆన్లైన్లో కూడా యువత తిరగబడతా ఉన్నారు. అట్లాగే పేపర్ లీకేజ్తో యువత అంతా అసంతృప్తిలో ఉన్నారు. వీటన్నిటి నుంచి కూడా ప్రజల దృష్టిని మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న కుట్ర. ఈ ఆటలు సాగవు, ఈ కుట్రలు సాగవు. వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాతంత్రవాదులు దీన్ని తిప్పికొడతాం. బీజేపీ అవినీతి, మతోన్మాద, కార్పొరేట్ అనుకూల విధానాల మీద పోరాటం కేరళలోనే కాదు దేశవ్యాప్తంగా సాగిస్తాం, మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిక. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు దూరదృష్టి అమోఘమని మంత్రి నిమ్మల రామనాయుడు వ్యాఖ్యానించారు. నీటి పారుదల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వాలే పునాది వేశాయని పేర్కొన్నారు. జలం ఉన్న చోటే నాగరికత అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ సత్యాన్ని గ్రహించే ఆనాడు మాజీ సీఎం ఎన్టీఆర్ దగ్గర నుంచి నేటి చంద్రబాబు వరకు సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు దూరదృష్టి అమోఘమని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మహానాడులో నీటిపారుదల అభివృద్ధి, నదుల అనుసంధానంపై మంత్రి నిమ్మల మాట్లాడారు. పల్లెల నుంచి, పట్టణాల నుంచి మహానగరాలుగా అభివృద్ధి చెందిన పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. ఈ సత్యాన్ని గ్రహించే ఆనాడు మాజీ సీఎం ఎన్టీఆర్ దగ్గర నుంచి నేటి చంద్రబాబు వరకు సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ గురించి మాట్లాడాల్సి వస్తే తెలుగుదేశం పార్టీకి ముందు, ఆ తర్వాత అనే విధంగా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. జగన్ హయాంలో ఇరిగేషన్ శాఖను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. 18,000 కోట్ల అప్పులు మిగిల్చారని మండిపడ్డారు. హంద్రినీవా రాయలసీమ జీవనాడని, అలాంటి హంద్రినీవా గత 5 ఏళ్లలో ఒక్కడుగు కూడా ముందుకు సాగలేదని అన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫేజ్ 1ను పూర్తి చేసి 727 కిలోమీటర్లకు సీఎం చంద్రబాబు కృష్ణా జలాలను తీసుకువెళ్లారని ప్రస్తావించారు. 5 సంవత్సరాల్లో చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలో హంద్రినీవాను పూర్తి చేసి 727వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను
తీసుకెళ్ళినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. తుంగభద్ర ప్రాజెక్టు రాయలసీమకు అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు. అటువంటి తుంగభద్ర గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయని 5 సంవత్సరాలు ఆ రోజు నిపుణులు హెచ్చరిస్తే పట్టనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. కానీ ఈ దాని పర్యవసనంగా 2024లో చూసాం. 19వ గేటు కొట్టుకుపోతే కర్ణాటక ప్రభుత్వం సైతం చేతులెత్తేస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పటికప్పుడు కన్నమనాయుడు గారిని పంపించి వాటర్ ఫ్లో అవుతుండగానే గేటును పునర్నిర్మాణం చేసి 80 టీఎంసీలన్నీ ఎన్టీఆర్ పెట్టిన పథకాలను దేశమే ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గొరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. విజన్ 2020తో రాష్ట్ర గతిని స్థితిని మార్చిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. మంత్రి లోకేష్ దెబ్బకు గొడ్డలి పార్టీ పరారైందని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. మహానాడులో 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానంపై ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రసంగించారు. ఎన్టీఆర్ మాకు మనకు ఆరాధ్య దైవమని అన్నారు. ఎన్టీఆర్ ఏ చిత్రం తీసినా 300 రోజులు ఆడేవని, ఆ రోజుల్లోనే రాజకీయాల్లోకి వచ్చారని గోరంట్ల బుచ్చయ్య అన్నారు. సమస్యలు ఎదుర్కొని నీతివంతమైన పరిపాలన సాగించారన్నారు. నెల రోజుల్లో ఇందిరాగాంధీని ఎదిరించి అధికారంలోకి వచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. శ్రీశైలం ప్రాజెక్టును తాగునీరిచ్చే విధంగా తెలుగు గంగకు శ్రీకారం చుట్టారన్నారు. మిగులు జలాల పేరుతో తెలుగు గంగను వైఎస్ఆర్ అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎన్టీ రామారావుపై అవినీతి ఆరోపణలు చేసి కోర్టుకు రాకుండా వైఎస్ఆర్ పారిపోయారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పెట్టిన పథకాలను దేశమే ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగిందని చెప్పుకొచ్చారు. విజన్ 2020తో రాష్ట్ర గతిని స్థితిని మార్చిన నాయకుడు చంద్రబాబుని గోరంట్లు అన్నారు. ఇంత ఎండల్లో మహానాడు సాధ్యమేనా అని అనుమానం కలిగిందని, వర్చువల్గా 7.5 లక్షల మంది కలిసేలా టెక్నాలజీని వినియోగించి చూపించిన నేత లోకేష్ అని కొనియాడారు. దేశానికే దిక్సూచిగా లోకేష్ మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. పులి కడుపున పులి పుడుతుందని, పెద్ద పులి సాధువు అయితే చిన్న పులి ఉగ్ర నరసింహం అన్నారు. ఈ ఉగ్ర నరసింహం దెబ్బకు గొడ్డలి పార్టీ పరారంటూ వ్యాఖ్యానించారు. తెలుగు జాతి ఐక్యత కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధాన పాత్ర పోషిస్తున్న నేత లోకేష్ అని తెలిపారు. ఆయన ఎవరైనా పేదవాడు వచ్చి అంబలిస్తే తాగేవాడు. పెద్దవాడు ఇచ్చాడా, విషం ఇచ్చాడా, ఏమిచ్చాడా చూసేకున్నారు కదా. అభిమానంగా ఎవరు ఏం తెచ్చిచ్చినా స్వీకరించేసి పాదయాత్ర చేశారు. 7 నెలల పాటు నిరంతరాయంగా మండు టెండల్లో, తుఫాన్లో కూడా ఆపకుండా ప్రయాణాలు చేశారు. ఆయన అధికారంలో రావడానికి కష్టపడ్డారు. ఆ రోజున చాలామంది అన్నారు కమ్యూనిస్టులు సహకారం కావాలి, వారు లేకపోతే మన పరిపాలన చేయలేము అని పెద్దలు చెప్పినా కూడా ఆ రోజున కమ్యూనిస్టు ఉద్యమకారులు వేరే రకంగా ఆలోచించడంలో వారు లేకుండానే ఏకంగా అన్ని సీట్లు కూడా పోటీ చేసి విజయం సాధించిన విషయం మీకు తెలుసు. వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన వదల్లా. చలనచిత్ర నటుడుగా మీకు తెలుసు. అనేక ఉన్నత స్థితిలో నుంచి టాప్ మూవీస్ ఆఖరి రోజుల్లో ఆయన షష్టిపూర్తి జరిగే నాటికి టాప్ మూవీస్ అన్నీ కూడా ఆయనయ్యాయి. ఎక్కడ కూడా 300 రోజులు 200 రోజులు ఆడాయి చలనచిత్రాలన్నీ కూడా. బొబ్బిలిపులి, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి లాంటి సినిమాలు, వేటగాడు లాంటి సినిమాలు భారీగా నడిచే రోజుల్లో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రోజున టాప్ 100 మందిలో ఒక్కడే టాప్ లెవెల్లో ఉండేది. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి నీతివంతమైన పరిపాలన. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాలే తెలుగుదేశం పార్టీ విధానమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమంతో పాటుగా రాష్ట్రాభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాలే తెలుగుదేశం పార్టీ విధానమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. తూర్పు నియోజకవర్గంలోని 1వ క్లస్టర్లోని 2, 5 డివిజన్లలో హైబ్రిడ్ విధానంలో జరిగిన మహానాడులో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, తూర్పు నియోజకవర్గ అబ్జర్వర్ మూల్పూరి సాయి కళ్యాణి పాల్గొని మహానాడు జరుగుతున్న తీరుని వీక్షించారు. ముందుగా అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కటింగ్ చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమంతో పాటుగా రాష్ట్రాభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని రహదారులను పునర్నిర్మాణం చేశారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారుల ఇంటికి ముందుకు తీసుకువెళ్లి అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పటి రాజకీయ నేతలు ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేశారని, అందువల్ల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ప్రజలు సరైన బుద్ధి చెప్పారని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసమే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 4,000 రూపాయల పెన్షన్, ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వివరించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పైపుల్ రోడ్డు ఎన్టీఆర్ సర్కిల్తో పాటు పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశంలోనే మొదటిసారిగా పెన్షన్లు, పక్కా ఇళ్లు, 2 రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలను ప్రవేశపెట్టి ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో నిలిచారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసమే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 4,000 రూపాయల పెన్షన్, ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వివరించారు. ఎన్టీఆర్ ఆశయాలకు పునరంకితమై ప్రజాసేవలో ముందుంటామని ఆయన స్పష్టం చేశారు. బీసీలకి రాజకీయ ప్రాధాన్యాన్ని ప్రోత్సహించింది ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంది ఎన్టీఆర్. ఆయన అడుగుజాడల్లోనే తెలుగుదేశం పార్టీ నేటికి కూడా 43 సంవత్సరాలు 44 సంవత్సరాలు అడుగు పెడుతున్న ఈ సందర్భంలో మళ్ళా ఆయన ఆశయాలకి పునరంకితం అవుతుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఈరోజు మహానాడు ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి అండగా అనేక తీర్మానాలు చేస్తూ ఉన్నాం. సంక్షేమానికి పెట్టింది పేరు తెలుగుదేశం పార్టీ. ఇవాళ 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నా, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నా, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఇస్తూ ఉన్నా, ఇవన్నీ కూడా గతంలో ఎన్నడూ జరగనటువంటి ఒక తెలుగుదేశం పార్టీ వల్ల ఇది సాధ్యమైందని తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహానుభావుడు యుగపురుషుడు ఎన్టీఆర్ ఆశయాలకి పునరంకితమవుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అక్రమంగా ఇళ్లను కూల్చివేయడం రాజ్యాంగ విరుద్ధమని ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. ఆక్వా సాగుదారుల ప్రయోజనాల కోసమే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో 1,500 వరకు ఇళ్లు, దుకాణాలను కూల్చివేయటం దారుణమని విమర్శించారు. విజయవాడలోని ఎంబీబీకే భవనంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ వృత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్ల కూల్చివేతలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 5వ జాతీయ నాయకురాలు రమాదేవి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అక్రమంగా ఇళ్లను కూల్చివేయటం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. సుమారు 990 ఇళ్లను కూల్చివేయటం వల్ల 40 నుంచి 50 ఏళ్లుగా నివసిస్తున్న పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయని, బాధితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించి ప్రత్యామ్నాయ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆక్వా సాగుదారుల ప్రయోజనాల కోసమే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ విషయంలో స్పందించాలని కోరారు. గ్రామంలో సర్వం కోల్పోయినటువంటి వాళ్ళు ప్రక్కనున్న హై స్కూల్లో తిండి తింటూ ఉంటే ఆ హెడ్ మాస్టర్ని వచ్చి స్కూల్ కాంపౌండ్లో ఎలా తింటారు, వాళ్ళు సైకిల్ స్టాండ్లో ఎలా కూర్చుంటారు, బయటికి తరిమేయండి అని చెప్పారు. ఆయనకి అలా గీసుకుపోయిందట పాదాల మీద. ఈరోజు మనందరం చూస్తున్నాము, పెద్ద ఎత్తున కేసులు నడుస్తూ ఉన్నటువంటి వ్యవహారము. అక్కడ కాళ్ళు ఇరిగిపోయినాయి, గుండె జబ్బు వచ్చి ఆసుపత్రుల్లో చేరారు. ఈ అన్ని చర్యలకి ఆయన మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఆయన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ప్రభుత్వం ఆ రకంగా ఆలకించకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం, వాళ్ళ హక్కులు సాధించే వరకు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్బి గోపాలన్ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో 1,500 వరకు ఇళ్లు, దుకాణాలను కూల్చివేయటం దారుణమని విమర్శించారు. పేదలకు గతంలోనే పట్టాలు, రేషన్, విద్యుత్ వంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ ఇప్పుడు వారిని ఖాళీ చేయించి భూస్వాములకు కాలువగట్లు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే అధికారులను నిర్వీర్యం చేసి సొంత నిర్ణయాలతో పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇవాళ జిల్లాలో
జిల్లా ఎస్పీ గారికి సమాచారం ఉండలేదు, జిల్లా కలెక్టర్ గారికి కానీ ఆర్డీఓ గారికి సమాచారం ఉండలేదు. కేవలం ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఆర్డర్స్ జారీ చేసి ఇల్లు కూల్చివేత జరుగుతుంది. అంటే జిల్లా అధికార యంత్రాంగం నిర్వీర్యం చేసేసాడు ఈయన ఎమ్మెల్యే గారు. ఈయనే జిల్లా కలెక్టర్గా, ఈయనే ఎస్పీగా ఫుల్ అడిషనల్ ఛార్జ్ తీసుకుని ఈ జిల్లాని నడుపుతున్నటువంటి సందర్భం ఉంది. అందువల్ల రాబోయే కాలంలో పేదలకు అండగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేసి దీన్ని తిప్పుకొడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందిస్తూ నటుడిగా ప్రేక్షకుల మన్ననలు పొంది రాజకీయాల్లోకి వచ్చి ప్రజాపక్షం వహించిన ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ముఖ్యంగా ₹2కే కిలో బియ్యం పథకం ద్వారా పేదల ఆకలి తీర్చిన ఆయన ఆశయాలకు అనుగుణంగానే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు అండగా ఉద్భవించినదే టీడీపీ అని టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ అన్నారు. ప్రకాష్ నగర్, సింగ్ నగర్, రవీంద్ర కన్వెన్షన్ 62, 63వ డివిజన్లకు చెందిన టీడీపీ మహానాడు క్లస్టర్ ఇన్ఛార్జ్ బత్తలకొండ ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తనయుడు సిద్ధార్థ పాల్గొని స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ పాల్గొని స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆకాంక్ష మేరకు టీడీపీని స్థాపించడం జరిగిందని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ అభివృద్ధికి ఎమ్మెల్యే బోండా ఉమా పాట పడుతున్నారని చెప్పారు. కార్యకర్తలందరికీ కూడా ఫుడ్ కానీ స్నాక్స్ కానీ టీ కానీ అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తూ ఏమాత్రం కూడా లోటు అనేది కనిపించకుండా చాలా బాగా నిర్వహించడం జరుగుతుంది. చాలా సంతోషకరం. మొదటి సూత్రం పాటిస్తూ టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ చేసేటువంటి మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రతి నియోజకవర్గంలో చేస్తున్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి, మరీ ముఖ్యంగా మా సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. వచ్చిన వాళ్ళకి అన్ని సదుపాయాలు చేస్తూ అంతా బాగా జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకోమన్నారు. మరి ఏదైతే పొద్దున్న 9 నుంచి సాయంకాలం 6 వరకు నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా బాగా కార్యక్రమం సేవగానే ప్రతిదీ చేయడం జరుగుతుంది. మరి ఇంత కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు నిరంతరం ప్రజల కోసం ఏ అవసరాలు, ఏ సమస్యలున్నా తెలుగుదేశం పార్టీ స్థాపన బడుగు, బలహీన, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ గుర్తింపును, ఆదరణను ఇచ్చిందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన వృద్ధాప్య, వితంతు పెన్షన్ల వెనుక ఉన్న మానవీయ కోణాన్ని వివరించారు. ఎన్టీఆర్ హయాంలో పేదల జీవితాల్లో వెలుగులు నిండాయని బోండా ఉమా స్పష్టం చేశారు. విజయవాడ 1వ డివిజన్ గుణదల ఐఆర్ఆర్ రోడ్డులోని ఎస్ఎల్వి గ్రాండ్ 3లో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపన బడుగు, బలహీన, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ గుర్తింపును, ఆదరణను ఇచ్చిందని కొనియాడారు. ముఖ్యంగా నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి సృష్టించిన రికార్డును నేటికి ఎవరూ చెరిపివేయలేరని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే సంక్షేమ పథకాలకు ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా మారిందని చెప్తూ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన వృద్ధాప్య, వితంతు పెన్షన్ల వెనుక ఉన్న మానవీయ కోణాన్ని వివరించారు. ఒక వృద్ధురాలి దీనస్థితిని చూసి చలించిన ఎన్టీఆర్ వెంటనే అధికారులతో చర్చించి పెన్షన్ వ్యవస్థను అమల్లోకి తెచ్చారని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో పేదల పూరిపాకులు కాలిపోతే కేవలం ₹50 సాయం మాత్రమే అందేదని, కానీ ఎన్టీఆర్ హయాంలో పేదల జీవితాల్లో వెలుగులు నిండాయని బోండా ఉమా స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్లో దిగి గుడివాడ వెళ్తూ ఉంటే ఒక పొలంలో పని చేసుకుని ఒక వృద్ధురాలు అన్నాన్ని కేకేస్తే కారు ఆపి ఆయన ఏంటవ్వా అని అడిగాడు. అడిగితే నాకు 80 సంవత్సరాల పైన ఉంటాయి, నాకు వయసు కూడా గుర్తులేదు, కానీ నన్ను ఎవరు నా పిల్లలు చూస్తలేదు, ఏదో ఆడింటి దగ్గర ఏళ్ళింటి దగ్గర ముద్ద తింటా ఉన్నా, ఏదో ఇక్కడ నాకు వాళ్ళకి సహాయం కోసం పొలం దగ్గరకు వచ్చేది చిన్న చిన్న పనులు చేసి పెడుతున్నాను, నాకే మందులకు ఏదైనా డబ్బులు ఇవ్వా అని అడిగింది. అడిగితే నీకు 1 రోజు ఇస్తాను అని జేబులో చేపెట్టి ఇచ్చి
మరి తర్వాత ఎవరు చూస్తారు నేను వెళ్ళాకని ఆయన ఆలోచన చేసి హైదరాబాద్ వచ్చి చీఫ్ సెక్రటరీ వాళ్ళందరితో పిఎల్తో మీటింగ్ పెట్టి ఏం చేయాలి వాళ్ళ ఈ సంఘటన నేను ముఖ్యమంత్రికి ఎదుర్కొన్నానని అడిగి వాళ్ళకి 30 రూపాయలు పింఛన్ ఇద్దామని చెప్పి మొట్టమొదట ప్రతిపాదన చేసి వెంటనే 23 జిల్లాల సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి పింఛన్ వ్యవస్థని అప్పటికప్పుడే ఆదేశాలు ఇచ్చి జీవో విడుదల చేసిన వ్యక్తి ఎన్టీఆర్. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు దాకా ఉన్నంత కాంగ్రెస్ గవర్నమెంటే, మధ్యలో ఒకసారి జనతా గవర్నమెంట్ వచ్చింది, కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ రోజు పేదవాళ్ళకు ఉండే పాకలు, పూరిపాకలు, ఆ పూరిపాకలు ఒక్కటి తగలబెడితే మొత్తం ఆ పేట మొత్తం ఆ వాడవాడ మొత్తం తగలబడిపోయినాక ప్రభుత్వం నుంచి 50 రూపాయలు సహాయం చేసేవాడు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వసూలు చేస్తున్న అదనపు వ్యాట్, రోడ్డు డెవలప్మెంట్ సెస్లను తక్షణమే రద్దు చేయాలని విజయవాడ ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు ఇంధన ధరలు తగ్గించి వినియోగదారులకు ప్రయోజనం కల్పించని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు యుద్ధం సాకుతో పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం దారుణమని అసోసియేషన్ ప్రతినిధులు దుయ్యబట్టారు. అమెరికా ఆదేశించిందని రష్యా వద్ద చౌకగా లభించే ఆయిల్ను కొనకపోవటం, 2002లో నాటి ఎన్డీఏ ప్రభుత్వం నియంత్రిత ధరల విధానాన్ని రద్దు చేయటం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణాలని విజయవాడ ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సాంబిరెడ్డి ఆంజనేయులు ఆరోపించారు. ఈ సందర్భంగా బాలోచో భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, నియంత్రిత ధరల విధానం అమలులో ఉన్నట్లయితే ధరలు పెంచాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. ప్రభుత్వ రంగంలోని ప్రతి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఏటా వేల కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నాయని, అయినా కంపెనీలు నష్టాలలో ఉన్నాయని జరుగుతున్న ప్రచారం తప్పని వారు స్పష్టం చేశారు. వినియోగదారుల జేబులు ఖాళీ చేస్తూ పన్నుల రూపేణా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్న విధానాన్ని వారు తూర్పారపట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం కలిగించేలా పెట్రోల్ డీజిల్పై వసూలు చేస్తున్న అదనపు వ్యాట్, రోడ్డు డెవలప్మెంట్ సెస్లను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఒకప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ మెకానిజం రద్దు చేసి మీరు తప్పు చేశారు. ఇప్పుడు ఆ తప్పును సవరించండి, మళ్ళీ అది ఏర్పాటు చేయండి. అది ఏర్పాటు చేస్తే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన లాభాలు, ఆ లాభాల్లో నుంచి కొంత అమౌంట్ని తీసి మన పెట్రోల్ రేటు పెరగకుండా ఉంచడానికి వీలు పడేది. కాబట్టి అది ఉంచండి అని చెప్పని మేము డిమాండ్ చేసాం. అలాగే మనదొక సార్వభౌమాధికారమైనటువంటి దేశం. ఈ దేశం మనకు పెట్రోల్ పూర్తిగా దొరకదు, పెట్రోల్ మన దేశంలో దొరకదు కాబట్టి మనకు దొరికేటువంటి దాన్ని ఎక్కడ చౌకగా ఉంటే అక్కడ తెచ్చుకోవాలి. మేము చెప్తున్నాం, మీరు ఎవరో అమెరికా వాడు చెప్పాడని చెప్పని అక్కడ కొనద్దు ఇక్కడ కొనద్దు వాడు చెప్తే మనం తలొకటం ఏంటి? అందుకని రష్యా దగ్గర మీరు కొనుక్కోండి, చౌకగా ఇస్తామంటున్నాడు. అలాగే వీడి దగ్గర కొనుక్కోండి. ఇది ఇరాన్ వాడు చౌకగా ఇస్తారు, వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి, ఇస్తామన్నారు. ఎవడు ఇస్తామంటే వాళ్ళు కొనండి. మనకి ఇంతకుముందు నాకు సంవత్సరం అయితే సరిగా గుర్తులేదు కానీ క్రూడ్ ఆయిల్ రేటు ఇంటర్నేషనల్ మార్కెట్లో $120 పైకి వెళ్ళినప్పుడు కూడా మనకి లీటర్ పెట్రోలు 65 రూపాయలు అమ్మారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో 120 రూపాయలు దాటినా మనకు 65 అమ్మారు, అంటే సగం రేటు కింద లెక్క. అటువంటిది ఇవాళ 100 లోపు క్రూడ్ ఆయిల్ రేటు ఉంటే దాన్ని 117 రూపాయలకి వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు పెరిగినాయి కాబట్టి మేము పెంచుతున్నామని ప్రభుత్వం చెప్పే మాటలన్నీ కూడా కేవలం అబద్ధాలు తప్పితే దాంట్లో నిజం అనేది లేదు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం అన్న నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించారని మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు తెలిపారు. కూడు గూడు గుడ్డ నినాదంతో పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోనికి వచ్చి తెలుగువారి సత్తా చాటారని వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కార్యాలయంలో జరిగిన
ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి వద్దిపాటి శ్రీధర్, టీడీపీ నాయకులు దాడి మురళి ఇతర నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ ను కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన గొప్ప నాయకులు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని వెల్లడించారు. నటనలో ఆయనే సాటి, ఆయనకి ఎవరూ లేరు పోటీ అనే విధంగా కూడా మరి నటించిన గొప్ప మహావ్యక్తి మరి ఎన్టీఆర్ గారు. మరి రాముడిగా చూడనివ్వండి, అదేవిధంగా కృష్ణుడిగా చూడనివ్వండి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామిగా చూడండి, ఏ దేవుడి పాత్ర వేసినా ఆయనే సాటి, ఇంకెవరూ లేరు పోటీ అనే విధంగా కూడా నటించారు. నటించడమే కాదు, ప్రజలందరూ కూడా మరి తిరుపతి వెళ్ళి మరి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మళ్ళీ వెళ్ళి రామారావు గారి దగ్గరికి వెళ్ళి మద్రాసు వెళ్ళి దర్శించుకోవడం జరిగింది. అప్పుడు వాళ్ళు అంటూ ఉండేవాళ్ళంట, అయ్యా అక్కడ వరన్నం కూడా దొరకట్లేదంటే అప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావాలి, అందరికీ అన్నం భోజనం పెట్టాలనే ఉద్దేశంతో రాగానే ₹2 కిలో బియ్యం ఇచ్చిన ఘనత కూడా అన్న నందమూరి తారక రామారావు గారిదని సందర్భం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఎన్డీఏ కూటమి ఇలాగే ఉంటూ ముందుకెళ్తూ సుజనా చౌదరి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టాము. ఎన్టీఆర్ గారి ఆశయాలతో ముందుకెళ్తూ అలాగే నారా లోకేష్ గారి నాయకత్వంలోని తెలుగు యువత కానీ, టీఎన్ఎస్ఎఫ్ కానీ, ఇప్పుడు మాకు ఇస్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ ఇలాగే ముందుకు తీసుకెళ్తూ వారి సపోర్టు మాకు ఎంతో ఉంటుందని మేము అలాగే సుజనా చౌదరి గారికి, కేశినేని చిన్ని గారికి మేము ఎంతో కృతజ్ఞత ఉంటామని తెలుపుతూ ఈ అవకాశాన్ని కల్పిస్తూ మాకు ముందుకు తీసుకెళ్లిన జనసేన వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్లి అమరావతిని కూడా ముందుకు పరిగెత్తించాలని చెప్పి ఈ పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యులు సుజనా చౌదరి గారు మాకు రావడం చాలా అదృష్టకరం. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా ఈ కార్యాలయంకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యాలయంలో చెప్తే దాన్ని పరిష్కారం ఇచ్చే దిశగా శ్రీధర్ గారు కూడా తీసుకెళ్తున్నారని తెలియజేసి ఈ కార్యక్రమాన్ని సింగ్ నగర్ గుజ్జుల సరళాదేవి కళ్యాణ మండపంలో స్థానిక 64-59వ డివిజన్ల ఆధ్వర్యంలో మహానాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ శ్రేణులు కె రవికుమార్, బంగారు నాయుడు, సతీష్ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం సిద్ధార్థ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దశ దిశలకు వ్యాపింపచేసిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ కు దక్కుతుందని అన్నారు. ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ అభివృద్ధి సంక్షేమం దిశగా సీఎం చంద్రబాబు పాలన చేస్తున్నారని అన్నారు. టీడీపీ ఉపాధ్యక్షుడు, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. మహానాడు అంటే ఒక పండుగ వాతావరణం. అప్పుడు పూర్వం మహానాడు అనగానే మనకి గుర్తొచ్చేవి తీర్మానాలు, పార్టీ సాంప్రదాయాలు, అన్న నందమూరి తారక రామారావు గారిని గుర్తు తెచ్చుకోవటం కాకుండా వంటకాలు కూడా ఎంతో అద్భుతంగా ఉండేవి. అదే పద్ధతిలో ఈసారి కూడా ఇప్పుడు నిర్వహించే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా వచ్చే కార్యకర్తలందరికీ కూడా రుచికరమైనటువంటి వంటలు, అదేవిధంగా మధ్యాహ్నం స్నాక్స్, టీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఏ అసౌకర్యం కలగనివ్వకుండా చూసుకుంటా ఉన్నాం. మంచి స్పందన వస్తూ ఉంది. తప్పనిసరిగా మహానాడు అనేది దిగ్విజయంగా పూర్తి చేస్తాం. వాళ్ళకి అన్ని రకాలైన సదుపాయాల్ని ఈ క్లస్టర్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఏదైతే మా ఆరాధ్య దైవం బోండా ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకు ఆయన ఇక్కడ మాకు అప్పచెప్పిన బాధ్యతని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలుపుకోవడం ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ప్రతి కార్యకర్త గుండెల్లో ఏదైతే మహానాడు అంటే పెద్ద పండుగ అనే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరికీ సేవే పరమావధిగా ముందుకు సాగుతూ సమాజంలోని పేదలు, బాటసారులు, నిరాశ్రయులకు అండగా నిలుస్తున్న సురక్ష ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. అన్న ఎన్టీఆర్ జయంతి, బక్రీద్ పండుగ సందర్భంగా నిర్వహించిన శీతల పానీయాల పంపిణీ కార్యక్రమం మానవత్వానికి నిదర్శనమని అన్నారు. ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చల్లని పానీయాలు అందించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే సురక్ష ట్రస్ట్ కన్వీనర్ కేవీ నరసయ్య సేవాభావం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు 103వ జయంతి బక్రీద్ పండుగ సందర్భంగా బెన్ సర్కిల్ సమీపంలో సురక్ష ట్రస్ట్ ఆధ్వర్యంలో బాటసార్లు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, నిరాశ్రయులకు శీతల పానీయాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సురక్ష ట్రస్ట్ కన్వీనర్ కేబీ నర్సయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అలాగే మాజీ కార్పొరేటర్ చెన్నపాటి గాంధీ, ట్రాఫిక్ ఏసీపీ వంశీధర్ గౌడ్తో పాటు పలువురు స్థానిక నాయకులు, సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. మండుతున్న ఎండలతో అలసిపోయి వెళ్తున్న ప్రజలకు చల్లని పానీయాలు అందిస్తూ అతిథులు స్వయంగా సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికొచ్చిన ప్రజలు సురక్ష ట్రస్టు చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు. వేసవి కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సమాజంలో సేవా దృక్పథం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అన్న ఎన్టీఆర్ ప్రజల కోసం రాజకీయాలను వినియోగించారని, ఆయన చూపిన మార్గంలోనే ప్రజలకు అండగా నిలిచే కార్యక్రమాలు నిర్వహించడం నిజమైన నివాళి అని తెలిపారు. సేవా కార్యక్రమాలు కేవలం ఒక్కరోజుకే పరిమితం కాకుండా నిరంతరం కొనసాగాలని సూచించారు. సహాయాన్ని మరి తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆయన సేవలను గుర్తిస్తుంది. అలాగే సామాజికంగా మనం కూడా ఈరోజు విజయవాడలో చాలామంది మజ్జిగ మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సమ్మర్లో ఇది విజయవాడకు ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని ఇలాగా కొనసాగించాలని చెప్పి ఎవరైతే కొంత ప్రజల సేవకు చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా విభిన్న కార్యక్రమాలు. అనంతరం మాజీ కార్పొరేటర్ చెన్నపాటి గాంధీ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే ఎంతోమంది అవసరాల్లో ఉన్న వారికి అండగా నిలవచ్చన్నారు. 29లో కూడా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు తపంతో ఉన్నారు. ఏదైతే ఒక 5 ఏళ్ళు మనం నష్టపోయామని ప్రజలు ఈ రోజు తెలుసుకునే మరి గతంలో చూసిన పరిపాలనని ఇంకా దగ్గరికి రానియొద్దు, ఆంధ్ర రాష్ట్రం నుంచి కోలేయాలని ప్రజలు ఉత్తకంఠంతో ఉన్నారు. కనుక రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది, రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మా బిజీ సెంటర్లో కేవీ నర్సయ్య గారి ఆధ్వర్యంలో అన్నగారి జన్మదినం సందర్భంగా ఈ రోజు ఇక్కడ పేదలందరికీ డ్రింక్స్ కానీ అలాగే లడ్డూలు ఇవన్నీ పంపిణీ చేస్తూ. అనంతరం సురక్ష ట్రస్ట్ కన్వీనర్ కేవీ నర్సయ్య మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ సేవా స్ఫూర్తితోనే తమ ట్రస్టు నిరంతరం ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. బెయిన్ సర్కిల్లో పాదచారులకు, వాహన చౌదకులకు చెరుకు రసం, సుగంధి కటోరా, లెమన్ డ్రింకు, ఆరెంజ్ డ్రింకు, పైనాపిల్ డ్రింక్తో పాటు మజ్జిగ, లడ్లు, టోపీలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా పేదలు, నిరాశ్రయులు, అవసరాల్లో ఉన్న వారికి అండగా నిలిచేలా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మురళీనాయుడు, కాసరనేని కృష్ణప్రసాద్, ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు. అన్న ఎన్టీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అల్లా అయినా, అన్నగారైనా, యశుప్రభు అయినా, చంద్రబాబు గారైనా P4 పెట్టారు చంద్రబాబు. ఏదైనా కానీ ప్రజలకు సేవ చేయమనే కదా. కాబట్టి ఆ సేవ మార్గంలో మనం నడుద్దాం అనే ఉద్దేశంతో ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు, మన చేతనైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇట్లాగే ఈ కార్యక్రమాలు ముందు ఇంకా ఎక్కువ చేద్దాం అనే ఉద్దేశం మాకుంది. దేవుడు సహకరిస్తే. జై సురక్ష, కేవీ నర్సయ్య. వైసీపీ అధినేత జగన్ ను విమర్శించడమే పనిగా మహానాడు పెట్టుకున్నారని స్టేట్ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డ అంజిరెడ్డి విమర్శించారు. 11 రెడ్డి అంటూ విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు ఆ 11 మందిని చూసి ఎందుకు భయపడుతున్నారని విమర్శించారు. టీడీపీ నిర్వహిస్తుంది మహానాడు కాదని వెన్నుపోటు నాడు అని విమర్శించారు. కృష్ణలంకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పెయిడ్ ఆర్టిస్ట్ ఆర్పీని తీసుకువచ్చి తమ నాయకులపై విమర్శలు చేస్తున్నారని, రానున్న కాలంలో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆయన హెచ్చరించారు. బషీర్బాగ్ కాల్పులు కానీ గుర్రాలతో తొక్కించిన మీ వ్యక్తిత్వం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసేటువంటి విధానం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏనాడు ఒంటరిగా పోటీ చేయనటువంటి నువ్వు, ఎప్పుడు ఎవరో ఒకరు పంచన చేరేటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచేది వాస్తవం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కదానికి ప్రతిచర్య ఉంటుంది. అది ఆర్పీకైనా, లోకేష్ గారికైనా, టీడీపీ ఎవరికైనా ఖచ్చితంగా ఉంటుంది. నేపాల్లోని కాకర్విట్టాలో మే 22 నుండి 24 వరకు నిర్వహించిన 12వ మేయర్ కప్ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్ 2026లో విజయవాడకు చెందిన ఏపీ వార్డర్ వ్యూ కరాటే అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచారు. ఈ పోటీలో అకాడమీ విద్యార్థులు 7 స్వర్ణ, 9 రజత, 7 కాంస్య పథకాలను సాధించి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటారు. తమ అకాడమీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం గర్వకారణమని చీఫ్ ఇన్స్ట్రక్టర్ జేఎం దాస్ పేర్కొన్నారు. నేపాల్లోని కాకర్విట్టాలో మే 22 నుండి 24 వరకు నిర్వహించిన 12వ మేయర్ కప్ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్ 2026లో విజయవాడకు చెందిన ఏపీ వాడోరియు కరాటే అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి మొత్తం 23 పథకాలను కైవసం చేసుకున్నారు.
భారత్, నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాల నుండి సుమారు 1500 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో అకాడమీ విద్యార్థులు 7 స్వర్ణ, 9 రజత, 7 కాంస్య పతకాలను సాధించి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటారు. ప్రధానంగా పి రిషి, కె వరుణ్ సాయి, కెఎస్ఎస్ హర్షిత, ఎండి ఆదిల్ పాషా, పివిఎస్ఎస్ఎన్ఎస్ లక్ష్మి వంటి క్రీడాకారులు వివిధ విభాగాల్లో స్వర్ణ పతకాలను గెలుచుకోగా మరికొందరు విద్యార్థులు రజత, కాంస్య పతకాలను సాధించి అకాడమీ కీర్తిని పెంచారు. చీఫ్ ఇన్స్ట్రక్టర్ జయం దాస్, సీనియర్ ఇన్స్ట్రక్టర్లు ఆరిఫ్ పాషా, సతీష్ కుమార్ నేతృత్వంలో ఈ జట్టు విజయ బావుటా ఎగురవేసింది. ఈ సందర్భంగా చీఫ్ ఇన్స్ట్రక్టర్ జయం దాస్ మాట్లాడుతూ ఇటువంటి అంతర్జాతీయ స్థాయి పోటీలు దేశాల మధ్య సత్సంబంధాలను పెంపొందించడమే కాకుండా విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాల రీత్యా ఈ సర్టిఫికెట్లు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా విజయవాడలో నాణ్యమైన శిక్షణను అందిస్తున్న తమ అకాడమీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం గర్వకారణమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. క్రీడాకారులు సైతం తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదొక మంచి వేదికని హర్షం వ్యక్తం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.